అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సేల్ ట్యాక్స్ రవాణా శాఖ అలాగే జెడ్పీసీఓ గారు ఆధ్వర్యంలో ఏదైతే సూపర్ జీఎస్టీ మీద మరి అవగాహన సదస్సులాగా ర్యాలీ ప్రారంభిస్తున్నారో మరి ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే బైకుల మీద కానీ అలాగే ఏదైతే ఫ్రిడ్జ్ల మీద కానీ అలాగే ఏదైతే ఇదివరకు 28% ఉన్నది 18%కి తీసుకెళ్లారు, అలాగే 12% అనేది తీసేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఏదైతే సామాన్య మానవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల దాకా మరి ఆదా జరగడం జరుగుతుంది. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే పెంచింది వాళ్ళే కదా, తగ్గించేది వాళ్ళే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ దేశం అభివృద్ధి చెందడానికి అందులో భాగంగా ఇవాళ ఇండియా మరి ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా ఫైనాన్షియల్గా ఎదిగింది అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగానే చేయటం వల్లే అది ఎంత జరిగింది. ఏదొచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులు వేసినప్పటికీ కూడా ఒకసారి వేసింది తీసిన ప్రభుత్వం ఏది కూడా లేదు. ఇప్పుడు ఆ రాయితీలన్నీ మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అన్ని కూడా జీఎస్టీని తగ్గించి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంకా దీని మీద ఇంకా అవగాహన మనం అందరం కూడా అభివృద్ధి చెందినప్పుడు మరి నెంబర్ 2 2047కి వచ్చేసరికి నెంబర్ 2 ఆర్థికంగా ఎదుగుద్ది ఇండియా అనేది ఏదైతే చెప్తున్నారో అప్పుడు వచ్చేసరికి మనకు నిజంగా జీఎస్టీ అన్ని కలిపి 5%లోకి రావచ్చు. ఆర్థిక కార్యక్రమంలో ఏదైతే జీఎస్టీ తగ్గించడం వలన మరి పొందినటువంటి లాభాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల పాటు కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున ఆర్టీఓ అధికారులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఓకేనా?